ఆల్రెడీ మా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు మీద సిసిఎస్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఈ కార్ రేస్ విషయంలో గతంలో కూడా కేటీఆర్ గారు ఏసీబీ ముందు హాజరైనరు. దాన్ని చూస్తే చాలా స్పష్టంగా ఉంది అని అడ్డంగా దొరికిపోతాడని, మొన్నటికి మొన్న నోటీస్ ఇస్తేనే అమెరికా పోతున్నానని చెప్పి కబుర్లు చెప్పి తప్పించుకుంటూ కేటీఆర్. చట్టం ముందు ఎవరైనా తప్పించుకోవడానికి వీల్లేదు. కేటీఆర్ గారు తప్పు చేసిండ్రు, ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే. ఆయన జైలుకి పోక తప్పదు. ఇప్పుడు ఆయన తప్పు చేసి అడ్డంగా దొరికిపోయింది కాబట్టి భయం ఎక్కువైంది. ఇలా నిజంగా తప్పు చేయకపోతే ఆయనకు భయం అవసరం లేదు. ఇలా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ, కాళేశ్వరం కానీ ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యిండు. వాళ్ళకి స్పష్టంగా తెలుసు కాబట్టి మేము జైలుకి పోతామన్న భయం వల్ల ఉంది. దాంట్లోనే ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుతున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రికి ఎవరి మీద కూడా రాజకీయ కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదు. అసలు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన అధ్యాయం. వాళ్ళ మీద మాకు అసలు కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకపోతుంది. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించక తప్పదు. ఇప్పుడు మీరు చూసిండ్రు కదా, 2023లో వాళ్ళను ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేసిండ్రు. కనీసం వాళ్ళ ప్రవర్తన అప్పటికి కూడా మారలేదు కాబట్టి 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 4-5 నెలలు వచ్చిన పార్లమెంట్ ఎన్నికలకు గుండు సున్నా ఇచ్చిండ్రు. అంటే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అవసరం, మాకు ఈ రాష్ట్రంలో అవసరం లేదు, వీరి నాయకత్వం మాకు అవసరం లేదని చెప్పి తిరస్కరించిండ్రు. ఇక ప్రజలు తిరస్కరించినాక మేము ఇంకా వాళ్ళ మీద కక్ష సాధింపు చేయాల్సి, జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రజలు తిరస్కరించిండ్రు. ఆ పార్టీ నాయకుల్ని, పార్టీని ఫామ్ హౌస్ పరిమితం చేసిండ్రు. మేమిచ్చిన 6 గ్యారంటీ పథకాలని దశల వారీగా అమలు చేస్తాం. కానీ వాళ్ళు 1,00,000 హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఇలా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తున్నారు, KG to PG విద్య ఇస్తానని చెప్పిండ్రు. దాదాపు 1,00,000 అబద్ధాలు ఆడిరు. వాళ్ళు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించారు. 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినా చేయలేనటువంటి సర్కార్. మేము 1.5 సంవత్సరాల కాలంలోనే మేము ఇచ్చిన హామీలు అనేకం నెరవేర్చడం, ఇంకా భవిష్యత్తులో నెరవేరుస్తాం. వాళ్ళు 10 సంవత్సరాలు నెరవేర్చలేదు కదా. మేము 1.5 సంవత్సరాల కాలంలోనే మేము ఇచ్చిన హామీలన్నీ రుణమాఫీ చేస్తున్నాం, రైతు బంధిస్తున్నాం, గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని అమలు చేస్తూనే కొత్తగా మేము ఏమేం చేయాలో ఈ రాష్ట్ర ప్రజలు అన్నింటికీ మేము చేస్తున్నాం. ఎవరు జాతిపిత? ఎవరు ప్రకటించినది? వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరైతే ప్రకటించలేదు కదా. మేము బూత్ పిత అంటున్నాం, ఆయన బూతులు మాట్లాడతాడు. అసలు జాతిపిత అనేది మహాత్మా గాంధీతో ఆయన పోల్చుకోవడం ఎంతవరకు సమంజసం? మహాత్మా గాంధీ గారికి, కేసీఆర్ గారికి ఏమైనా పోలికలు ఉన్నాయా? ఆయన ఎంతటి సాధారణమైన జీవితం గడిపిండు, ఈయన ఎంతటి విలాసవంతమైన జీవితం గడుపుతుండు. ప్రజల కోసం సర్వం త్యాగం చేసినాడు మహాత్మా గాంధీ. ప్రజల నుంచి సర్వం దోచుకున్నాడు కేసీఆర్. ఆయనకి పోలికేట అసలు జాతిపిత అనే పదనే వాడడానికి వీల్లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.